అజమాయిషీ ఏమిటంటే అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని, ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అన్న గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది. Therefore, I could not fight every battle. I had to choose which battle to fight, and our time lo I could not afford to fight this phone tapping issue. సార్, మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? మీ ప్రభుత్వ హయాంలో. మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినానంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. కాదు, నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం సార్. నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినానంటున్నావు? పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం?